9వ. ఆదికాండము 28వ. ఎలీషావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు కర్ణపీఠం రేపనంగా జూన్ లాస్ట్ రోజు నేను హాస్పిటల్కి వచ్చినాను. నా కంటికి ఒక 1 వీక్ నుంచి ప్రాబ్లం అవుతుంది. అది పోయి టెస్ట్ చేసుకుని వాళ్ళు చాలా ఇది ఉంది అనేసి ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది నల్లగుడ్డికి అని చెప్పినారు. చెప్పిన తర్వాత డ్రాప్స్ ఇచ్చినారు. డ్రాప్స్ వేసుకుంటున్నా. ఆ రోజు ప్రేయర్ చేయించుకున్నా. ఇంకా పరిచర్యలో నేను పాల్గొనలేదు. ఆ రోజు రాత్రి నుంచి టీచర్తో మందులోకి ప్రేయర్ చేయించుకొని వేసుకున్నా. ఏం కాదులే వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తారని టీచర్ ఎప్పుడు చెప్తుంటారు కదా, అట్లే జరిగింది. అట్లా చేసిన తర్వాత నేనైతే దేవునికి నా కంటి గురించి ఏం మొరపెట్టుకోలేదు. దేవుని స్వస్థత పరచని కానీ ఎప్పుడు దేవుని అడగలేదు. కానీ కొంచెం బాధ అనిపించింది. ఆ రోజు మళ్ళీ మీకు చెప్పినాను నేను వాక్యం చెప్పేటప్పుడు, యవనస్తులు అందరూ అనారోగ్యంతో ఉన్నారు కదా, మనము కేవలం ఆరోగ్యంగా ఉన్నందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలని ప్రెస్ చేసి చెప్పిన. కానీ నాకు ఇది వచ్చింది కదా ప్రభా అని నాకు కొంచెం మళ్ళీ బాధ వేసింది. కానీ దేవుని అడగలేదు. వాళ్ళు ఏమేమో చెప్పారు. మేడం ఏమనింది, ఇది వచ్చింది కదా మేడం, ఏమన్నా కంటికి సంబంధించినవి ఏమన్నా తింటే ఫుడ్ తగ్గుతుందా మేడం అంటే, వచ్చినది ఆడ తగ్గుతుంది అనేసి అనేది. దేవునికి అన్నీ సాధ్యం కదా నిజంగా. అంటే వచ్చినది తగ్గదని డాక్టరే చెప్పింది. నేను దేవుణ్ణి అడగలే. ఈరోజు పోయింటే ఏం లేదని చెప్తుంది మేడం. సైట్ 1 పాయింట్ ఉందని చెక్ చేసింది. ఈరోజు పోయి చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి నాకు అక్కడ. వాళ్ళు అంటున్నారు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉండదు కదా, కన్నుకి 1 పాయింట్ ఉంది సైట్ అని చెప్పింది. ఈరోజు పోయి చూస్తే క్లారిటీ కనిపిస్తుంది. నిజంగా అంటే దేవుడు ఎప్పుడు అసలు దాచిపెట్టుకొని మేలు అనమాట. అంటే ఎప్పుడు రుణస్తుడు కాదు దేవుడు మనకి. మనం అడగకుండా ఖచ్చితంగా చేస్తాడు. ఇంకొకటి డాక్టర్ల కంటే కూడా దేవుడు అన్నీ ఎరిగినవాడు. వాళ్ళు కాదనేది కూడా దేవుడు ఈరోజు మన పక్షాన రుజువు చేసినాడు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి ఇది వాళ్ళు చెప్పేది వాస్తవమే చెప్తారు. కానీ వాస్తవానికంటే దేవుడు ఇంకా గొప్పవాడు, డాక్టర్ల కంటే కూడా గొప్పవాడు. కాబట్టి దేవుని పైన విశ్వసించి భయపడద్దని దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించను కాక. ప్రార్థించిన టీచర్కి మీకు అందరికీ వందనం. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించి వారిని చూచి వారు కట్టబంచులను మాత్రం విడిచి వారిపై వస్త్రములను లాగుకొందురు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను వీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగుకున్నంతగా మీరు అపవిత్ర క్రియలు చేయించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందరగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. వదిలిపబడిన గొర్రెల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. మీకాతో నా ప్రభా మీరు ఎంత మార్మికంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రస్తుత సమాజంలో అనేక మంది యాకోబు సంతతికి లేదా మీరు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు నా ప్రభా మీ అంత భయభక్తి గల వారిని భయంకరమైన విధానంలో చేసేటటువంటి చిత్రహింసల గురించి ముందే మీరు రాశారు మీకా ప్రవక్త ద్వారా. కానీ వారు ఎన్ని బాధలు పెట్టారో ఆ బాధలు పెట్టిన వారి కుటుంబములను మీరు నాశనం చేస్తారని వాక్యంలో తేటగా మీరు సెలవిచ్చారు. దేవా నీ బిడ్డలు మా తండ్రి మబ్బు చాట్లో నుంచి దేవా నా ప్రభా ముండ్ల పొదల నుంచి గచ్చ పొదల నుంచి నా తండ్రి వారిని మా తండ్రి బయటికి తీసుకొని వచ్చి వారికి మేత ఇచ్చి
వారిని నా ప్రభా మీరు కాపు చేసే దేవుడు, మీరు నాయకుడిగా ఉండి ముందు నడుస్తారు. వారి రాజు వారి ముందు నడుచునని మీరు సెలవిచ్చినారు. యేసయ్యా మీరు మాకు రాజుగా ఉన్నారు, మీరు రాజుగా ఉన్నారు. అలాగనే తండ్రి అనే దేవుడు దేవతలకు దేవుడుగా ఉన్నారు. అట్టి దేవుని కాగల మేము ఎంత ధన్యులం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో అన్యాయమును అనుభవించేవారు నా తండ్రి ఈ వాక్యము ద్వారా ధైర్యం పొందుకోవడానికి మీ కృపా సామ్రాజ్యమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ వాక్య పరిచర్య జరుగుతుందో అక్కడ మీ ఆత్మ కృపరింపు దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచండి. మీరు మాత్రమే స్వస్థపరిచి యెహోవాగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. మనుష్య ఆత్మ, అపవిత్రాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున గద్దించి పాతాళాలకు బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ నీ సమాధానం కలుగుగాక. ఎక్కడన్నా మాకందరికీ మీరు రాజుగా ఉందిరుగాక. ఎక్కడన్నా మమ్మల్ని అందరికీ కూడా మీరు నాయకులుగా ఉండి మా జ్ఞానాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా. నేను మా పైన దృష్టి నుంచి మాకు ఆలోచన చెప్పించమని ప్రార్థిస్తున్నా. మీ ఆలోచనలకు నా ప్రభావం మేము విధేయత చూపులాగున్నా మీ కృపాసాం దాయిచ్చమని ప్రార్థిస్తున్నా. తండ్రి అంటే దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అనేక కుటుంబాల్లో నా తండ్రి దేవా ప్రబల ప్రతి విధమైన దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల చేతుబడి మాంత్రిక అక్షుద్ధ శక్తులు గర్దించి పాతాళాలకు బంధించమని ప్రార్థిస్తున్నా. అలాగే నా ప్రభా సహోదరి ప్రసన్న నా ప్రభా రంగనాయక్ వారి యొక్క కుమారుని మీరు మా తండ్రి బాగు చేసి దేవా బిడ్డ సజీవ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. పదవిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆమె ఇచ్చిన ఆసక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆమె నిరాటంకంగా మీ సన్నిధిలో స్తుతించాలని ఆశపడుతుంది. కృప దయచేయండి దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే ముందుగా వెళ్తాడు. ఏంటి చెప్పండి? మనకు అన్నానండి. మనకు అంటే ఎవరు? దేవుని ఎందు భయభక్తి గల వారికి. పైన దేవుని ఎందు భయభక్తి లేని వారి గురించి రాశాడు చూడండి. 8వ వచనం చదవండి. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరే. అంటే నా జనులు అంటే దేవుని జనులని చెప్పుకునే వాళ్ళు నకిలీ క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు కానీ నిజంగా క్రైస్తవ లక్షణాలు వాళ్ళ ఉండవు. నిజంగా క్రైస్తవులు అయితే రోషం గల దేవుని బిడ్డలుగా, యథార్థంగా, నిజాయితీగా, దేవునికి మహిమకరంగా, ఒక్కరిది ఆశించని జీవితంలో వాళ్ళు ఉంటారు. అది నిజ క్రైస్తవుల యొక్క లక్షణం. అలాగనే దేవుని యందు భయభక్తి గల పిల్లల యొక్క లక్షణం పైననే చూపించారు. ఒకవేళ దేవుని యందు భయము భక్తి వాళ్ళకుంటే వాళ్ళకు క్షేమ సాధనములు అంట. చూడండి 7వ వచనం చదవండి. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థంగా ప్రవర్తించు వానికి అది యథార్థంగా మీరు ప్రవర్తిస్తే నా మాట క్షేమ సాధనములు అంట. సాధనాలు మామూలుగా లోకంలో మనుషులు అనేకమైన సాధనాలు ఉంటాయి, అనేకమైనటువంటి పనిముట్లు ఉంటాయి, అనేకమైన ఆయుధాలు కూడా ఉంటాయి. సాధనాలు, ఆయుధాలు అనుకోండి. కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనకున్నాయి. మనము ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణములు కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు రక్షణ అనే శిరస్థానం, నీతి అనే వస్త్రం, సత్యం అనే దట్టి, సమాధానమైన మేచోడు ధరించుకొని ఆత్మ కవచమును అంటాడు. ఎప్పుడైతే ఆత్మ కవచం అనేది ఉంటుందో అపవాది ఎన్ని అగ్నిబాణాలు వేసినా మనకేమీ కాదు. ఇక్కడ యాకోబు సంతతిలో చాలా మంది దేవుని సంతతిగా ఉన్నారు, కానీ దేవునికి విరోధంగా ఉన్నారు. ఇందాక పాప చెప్పింది కదా, యెషయా 1:1-2 వచనాలు. పిల్లలకు తెలియదు, కానీ దేవుడే వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. 1-2 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా ఎవరు మాట్లాడుతున్నారట? మళ్ళీ చెప్పాలా? యెహోవా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ప్రవక్తలు మాట్లాడితే వాళ్ళని ఏమేమని, వాళ్ళని కొట్టి, వాళ్ళని తిట్టి, వాళ్ళని అవమానపరిచి మీరు ఇలా చెప్తారా అలా చెప్తారంటున్నారు. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా. యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమంట? ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అది నేను పిల్లలను పెంచాను. చిన్ననాటి నుంచి ఆత్మీయంగా పెంచిన వాళ్ళు లేదా తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని అది పిల్లలకు మేలు చేస్తే తిరుగుబాటు మనస్తత్వం మనలో ఎప్పుడు తిరుగుబాటు ఉండదు. దేవునికి మహిమకరమైన విధానంలో ఉంటే మనకు క్షేమం. ఇక్కడ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి యాకోబు సంతతి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పెంచి పెద్ద చేసినా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసినాడు. ఎద్దు తన కామంతన ఎరుగు, గాడిద తన సొంతమైన దొడ్డి తెలుసు, కానీ ఈ ప్రజలు అంతే. ఎంత ఇదిగా వాళ్ళకు తెలివి లేదు అన్నాడు. తెలివి లేకుండా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అని అర్థం. తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదంటే క్షేమం లేదు.
కానీ ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో వాళ్ళకు క్షేమం కలుగుతుంది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, యథార్థంగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమం. క్షేమ సాధనములు యథార్థంగా ప్రవర్తించేవారు. దేవుడు మాతో మాట్లాడినాడు. రోజు అదే ఈమె రోజు మనం చేస్తూ ఉంటుంది. రోజు కొత్త విషయాలు తెలుసుకోవడానికి దేవా ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ కలిగి దేవుని పిల్లలకు ఉంటుంది. లోకస్తులకు ఎప్పుడో ఏమోలే వింటాం లేకపోతే యాదో ఒక రోజు పోదంలే అలాగా అపవాది అలా చేస్తుంది. మళ్ళీ 9వ వచనంలో ఉంటారు, వారికి ఇష్టమైన ఇళ్లలో ఉండే నా జనుల యొక్క స్త్రీలను. చూడండి, వారికి ఇష్టమైన ఇల్లు అంటే వేరే వాళ్ళ ఇళ్ళ నుంచి స్త్రీలను తీసుకొచ్చి బాధ పెడుతున్నారు. దేవుని ఎంత భయభక్తి గల వాళ్ళ వస్త్రాలను లాక్కుంటున్నారు. వీళ్ళంతా ఆ స్త్రీలను వెళ్ళగొట్టి వారి బిడ్డల యుద్ధ నుండి నేనిచ్చిన ఘనతను, అంటే ఆ స్త్రీల పిల్లలను దేవుడు బహుగా పెంచి పెద్ద చేసి వాళ్ళ ఘనత వాళ్ళని చేస్తే ఆ పిల్లల యొక్క ఘనతను వీళ్ళు చేస్తున్నారు. ఎంత నీచు! అందుకనే ఇక్కడ అన్నాడు కదా, వాళ్ళ యొక్క ఘనతను వాళ్ళు ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీకు విశ్రాంతి స్థలం కాదు అంటున్నాడు దేవుడు. మీకు అస్సలు ఇది విశ్రాంతి స్థలంగా నేను ఇవ్వలా. మీరు ఈ దేశం మాది, ఈ పట్టణం మాది, ఈ సమాజ మందిరం మాది, అది ఇది అని మీరు అంటున్నారు. కానీ మీరు కాదు అసలు. ఎందుకంటే మీ బతుకులు యథార్థంగా లేవు, మీ బతుకులు దేవునికి ఇష్టంగా లేదు. అంత తిరుగుబాటే, వ్యతిరేకము, తిరుగుబాటు, అవినీతి, అక్రమం, 2వ అధ్యాయం అంతా ఉంది. ఒకరి దోచుకోవడం, మోసపు క్రియలు, దుష్కార్యములు చేయ వారికి దేవుడు నిజంగా ఎంత భయంకరమైన శిక్ష. తర్వాత ఒకరి స్వాస్థ్యంలో అన్యాయంగా ఆక్రమించువారు, ఇదంతా ఉంది. ఇక్కడంతా మనం చూస్తే కీడు చేయ మరి పన్నాగలు పన్నేటటువంటి వాళ్ళు, ఈ వంశము నాకు కీడు చేయ ఉద్దేశించుతున్నాను అంటున్నాడు దేవుడు. ఏ వంశం కంటే ఏ వంశం అయితే దేవుని పిల్లలకు బాధ పెడుతుందో ఆ వంశం. బాధ పెట్టింది 10 మంది అయితే టోటల్గా వంశానికే వచ్చింది. అలాగా ఏ వంశాలకు వచ్చింది చెప్పండి? బాధ పెట్టింది కొంతమంది అయితే టోటల్ వంశానికే వచ్చింది. ఏలి వంశం. ఏలి అంటే వాళ్ళ పిల్లలకే, వంశానికే రాలా, వాళ్ళ పిల్లల వరకే వచ్చింది. హామాను చూడండి, తను చేసినటువంటి పాపానికి మొత్తం అమాలేకి వాళ్ళంతా, ఆ వంశం అంతా దేవుడు నాశనం చేస్తారు. ఎందుకంటే అక్కడ కింగ్ సౌలు అమాలేకులందరూ చంపేట శేషం పెట్టుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చిన తోకనే యామాన్. అందుకే వీడు శత్రువు అనమాట. శత్రువై ఉండి దేవుని పిల్లలను వాళ్ళ వైపు తిరుగుకొని దేవునికి వాళ్ళు శత్రువులు అయ్యేలా చేశారు. ఎంత నీచుడు! ఈ యొక్క కింగ్ సౌలు దేవుని భయభక్తి గలవాడే, బెన్యామీను గోత్రికుడే. కానీ ఏం చేస్తున్నారు? ఈ అమాలేకుల యొక్క మాట విని కింగ్ సౌలు దావీదు పైన విషపు చూపు కలిగి ఉన్నాడు. దావీదు చేసిన మేలను మర్చిపోయినాడు, శత్రువు అయిపోయినాడు. దాని ద్వారా ఏమైపోయింది? క్షేమం లేదు. ఆయనకేమొచ్చింది? నాశనం వచ్చింది. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడే, మీ గుమ్మములంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు పలుకుచు. కింగ్ సౌలు ఎన్నిసార్లు వ్యర్థమైన మాటలు. ఏం మాట్లాడినాడు కింగ్ సౌలు? ఏం మాట్లాడినాడు? నాయనా దావీదా, నాయన అంట. మళ్ళా ఓ అమ్మ ఎంత ప్రేమ ఉండేటట్టు, నాయనా దావీదా నువ్వే కదా అంట. నేనే, నేను చంపాలనుకున్నా కానీ వీళ్ళు చంపమన్నారు కానీ నేను చంపలేదు. అభిషిక్తులైన వాడిని ఎలా చంపుతానని నీ కొంగు నేను కోసుకొని వచ్చిన, నీ దగ్గర ఉన్న నీళ్ళ గుండి తీసుకొచ్చిన అని అక్కడ ఉన్నటువంటి వాడిని గట్టిగా కేకేసి, నీకు అసలు సిగ్గుందా, యజమానిని కాపాడలేని వాడివి నువ్వేమి అన్నాడు గట్టిగా. ఎంత ఇదిగా అక్కడ మాట్లాడతాను. అందుకే ఈ యొక్క రాత్రి కాల సమయమందు దేవుని పిల్లలకు ఎప్పుడూ దేవుడు తోడుగా ఉంటారు. మనకి ఎంత ఎవరు యాంటీగా ఉన్నా, యాంటీగా ఉన్న వారికే శిక్ష వస్తుంది కానీ మనకి ఎప్పుడు హాని చేయదు. ఎన్నిసార్లు దావీదు చంపాలనుకో, దావీదేమో ఎప్పుడు అభిషేకం పొందిన వాడు కదా మేలు చేస్తూనే ఉన్నాడు. దావీదు ఒక మేలు చేస్తుంటే ఇతను మాత్రము ఎప్పుడు దేవుడికి విరోధంగానే ఉన్నాడు. అందుకే దురాత్మ ప్రవేశించింది అతను. వాళ్ళ గుమ్మాలు అంటే వాళ్ళ బతుకులంతా పోయినాయి. కింగ్ సౌలు చనిపోయినాడు, ఆయన 7 కుమారులు చనిపోయినారు. చూడండి, మన హృదయం దేవునికి గుమ్మం కదా. మరైతే నీతిమంతులు దాంట్లో ప్రవేశిస్తాడంటే యేసై మనలో ఉండాలి, మనం యేసైలో ఉండాలి. కానీ వీళ్ళు దేవుల్లో లేరు, దేవుడు వాళ్ళలో లేరు. అందుకనే ఏమైపోయినాయి అంటే వాళ్ళు చేసిన అపవిత్ర క్రియలు వాళ్ళు జరిగించారు కాబట్టి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధీకుడై ద్రాక్షారసం బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయుదునని అబద్ధం చెప్పుచూ ఒకడు వచ్చిన వాడే ఈ జనులకు ప్రవక్త అవుతుంది. ఎవరో అబద్ధ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే కాపరి, వాళ్ళే ప్రవక్త, వాళ్ళే నీకు రాజు, వాళ్ళే ప్రధానమంత్రి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, యాకోబు సంతతి తప్పక మిమ్మల్ని అందరినీ పోగు చేయదు. ఎంత బాధ! యాకోబు సంతతి
యాకోబు సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే యాకోబు సంతతికి ఎవరు బాధ పెడితే వాళ్ళు అస్సలు దేవుడు టాలరేట్ చేయనే చేయడు. దేవుని చేత ప్రత్యేకించి ప్రతిష్ఠించబడే జనాంగం అంటే ఇస్రాయల్ దేశం పైన ఎవరు ఇంతవరకు విజయం పొందుకోలేదు. ఎంతో మంది యుద్ధాన్ని ప్రకటించారు, అది చిన్నదే, కానీ దేవుని చేత ఏర్పరచబడ్డారు. అందుకనే దేవునికి విరోధంగా వాళ్ళు చేస్తే వాళ్ళకి శిక్ష ఇస్తూనే ఉంటాడు దేవుడు, కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు 34:12-13 చదవండి. యెహెజ్కేలు 34వ అధ్యాయము 12-10 అదంతా చదువుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. 34. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వారిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చూడండి, కాపరులు వాళ్ళని వెతుకున్నట్లు ఒక్క రోజు రాకపోతే అందుకే గర్జించేది నేను. అర్థమైందా? ఇది నాకు అర్థమైంది కాబట్టి 34 అర్థమైంది కాబట్టే ఒక్క రోజు రాకపోయినా ఎందుకు రాలేదు ఏంటి అని గర్జిస్తా. ఇక్కడ కూడా వెతకడం అంటే గద్దించి మళ్ళీ వాళ్ళని మందలో చేర్చడం. అందుకని ఇక్కడ అంటాడు కాపరి అక్కడ వెతుకున్నట్లు. నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినం నుండి ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను. ఎక్కడికి చెదరు, ఎక్కడెక్కడ అనే మాట ఒక్కసారి అండర్లైన్ చేసుకో. ఎక్కడ ఉన్నావు నువ్వు, ఎక్కడున్నా దేవుని లాక్కొని వస్తారు. ఎక్కడెక్కడికి చెదరిపోయినా అక్కడ నుండి చెదరిపోయినా అంటే భయంకరమైన దొంగ ఊబిలో ఉన్నా. అందుకే దావీదు అంటాడు, ఊబిలో నేను కూరుకుపోతే అక్కడ నీ చెయ్యి నన్ను కాపాడింది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు అంత పెద్ద చెయ్యని పదమున సింహాసనాసుడే దేవుడు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా కూడా దావీదుని పైకి లేవనెత్తాడు. దావీదు ఎంత బాగా చెప్తాను, నీ కరుణాస్తం, నీ దక్షిణాస్తం, నీ పరిశుద్ధ బాగు నాకు విజయం ఇచ్చింది ప్రభువా అని అంటాడు దావీదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. నేను వాటిని తప్పించి ఎవరి దగ్గర నుంచి, దుర్మార్గుల నుంచి, దుష్టుల నుంచి, దొంగ కాపర్ల నుంచి, ఇంకా స్వార్థ పరులైన కాపర్ల దగ్గర నుంచి వాళ్ళని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఏ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఆ దేశం నుంచి వాళ్ళని సమకూర్చి వాటిని స్వదేశంలోనికి అంటే ఎక్కడ నువ్వు ఆత్మీయంగా మేలు పొందావో మళ్ళీ అక్కడ తీసుకొస్తారు. మన జూలై 1వ తేదీ అదే ఎంత ఇదిగా వాళ్ళు బాధపడి మరియు ఆశీర్వాదం ఇంకా కొంతమంది సుమలత మళ్ళీ దేవుడు తీసుకొస్తారు. ఏసాద్ కానివ్వండి, యోసేపు కానివ్వండి, దేవుడు తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని ఎంత బాగా చెప్తున్నాడు. కాపురపు స్థలములందు అంటే అవి ఎక్కడ ఆత్మీయంగా మేలు పొందే మళ్ళీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళని మేపుతాను, వాళ్ళకి మేపు పెడతాను నేను. ఇంకా చాలా చాలా ఉంది అక్కడ. మీరు నా గొర్రెలు కలకలు చేసి అవి తాగమని చెప్తారా అని కిందంతా ఇంత బాగా ఉంది. మీరు స్వచ్ఛమైన నీరు అంటే ఎప్పుడు మీరే వాక్యం చెప్పాలా, మీరే ప్రాణం చేయాలా, మీరే పాడాలా. ఎప్పుడో ఒకసారి నా పిల్లలకి ఏవి కలకలు తీసినాయి చూడండి. మిగిలిన దానిని కాళ్ళతో కలకలు అంటే కదిలించడం, ఇలా మురికి చేయడం. మీకు చాలదా మీ కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయాలా. ఎంత బాగా అడుగుతున్నాడు, ఇది నాకు భలే ఇష్టం. మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయాలా, ఎంత ఇది అంటున్నాడు. కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి తాగాలా. ఇంత బాగా చెప్తున్నాడు. మీరు స్వచ్ఛంద తాగితే నా పిల్లలు కూడా స్వచ్ఛమైన నీరు ఇవ్వండి. మీరు వాక్యం చెప్తే నా పిల్లలందరూ వాక్యం చెప్పాలి, మీరు పాడితే నా పిల్లలందరూ పాడాలి, మీరు ప్రార్థన చేస్తే నా పిల్లలందరూ ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నిజమైన కాపరి లక్షణం. అందుకనే పేతురు నన్ను ప్రేమిస్తాను ప్రభు అంటే నీ ముఖ్యమైన ప్రేమకు నిదర్శనం గొర్రెలు కాయాలి, మేపాల. కాయడం అంటే అవి ఎక్కడంటే అక్కడ పోతే ఒకటి కర్ర తీసి ఒకటి పెట్టి మళ్ళీ లోపలికి తీస్తాను. అవునా కదా? గొర్రెల నుంచి ఇట్లా పోతాయి, ఆ వంకరగా ఉంటుంది, దాంతో ఇట్లా అలాగే ఒకటి పెడితే మళ్ళీ మందలోకి వచ్చేస్తాయి. ఒక దెబ్బ కొట్టి మళ్ళీ మందలోకి చేర్చుతాను. చెదిరిపోయేలా చేయొద్దు, ఒక్కడి కూడా చెదిరిపోకూడదు. కానీ దేవునికి విరోధంగా వాళ్ళు ఏమైనా కానీ దేవుడిని కూడా పట్టించుకుంటాను.
అంటాడు. ఇస్కరియోతు యూదా తప్ప ఇంకెవ్వరు నా శిష్యులలో ఎవ్వరు కూడా. అందుకనే 12 మందిలో 11 మంది క్రీస్తు సాక్షులుగా ప్రతినిధిగా భూలోకంలో తలకిందులు చేసే వాళ్ళు అయిపోయినారు. మళ్ళీ ఆ ఇస్కరియోతు యూదా మధ్యలో ఇంకొక ఆయన 12 మంది వీళ్ళుంటారు. ఎంత మైట్గా దేవుడు వాడుకున్నాడు. కానీ ఇతని సెన్స్లో అపోస్తులుడు అనిపించుకోవాలి. అతను ఏమనిపించుకున్నాడే ద్రోగి అనిపించుకున్నాడు. ఇంత బాగా. అందుకనే ఇక్కడ చేసినటువంటి వాళ్ళ గుమ్మంలో ఎవరెవరు చేస్తున్నారో వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. దేవుని పిల్లలకు ముందుగా యేసయ్య నడుస్తాడు. తర్వాత యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయమందు దేవుని మనం నాయకుడిగా ఉంచుకుంటే ప్రభువా నా పైన దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పించాను. 34వ కీర్తన 8 లైఫ్లో మర్చిపోండి. నాకు ఎప్పటికి ఎంత ఇష్టం అది చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను. ప్రతి దానికి నేను దేవుని అడుగుతాను. దేవా నా సొంత ఇష్టం వద్దు, దాన్ని తీసేసే నీ ఇష్టం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి చూడండి ఏ మేలును కొరత. ఇంకా చాలా ఉంది. చిన్న పిల్లలు ఏం కలవై అక్కడ కొనుడు కానీ తన ఎందుకు భయభక్తి గల వారికి ఏ మేలును కొరతనే ఉండదు. నాకు ఇవన్నీ ఎంత ఇష్టమో చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన అవి నాకు గుండెలో ఇంకా బాగా పాతుకుపోయినాయి. తర్వాత 32:8 వచనం చదవండి. 32:8 నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గం నేను ఎప్పుడు అడుగుతాను. దేవా నేను నడవలసిన మార్గం నాకు బోధించు. అసలు జూలై 1న నేను అఖిల్తో అన్నా వద్దులే ఎక్కలు ఊగా సింపుల్గా చేసుకున్నాం అనుకోను కదా. కానీ దేవా నీ చిత్తం ఎలాగుంటే అలా జరిగించాను. వెంటనే నేను అనంతపురం పోయినప్పుడు నేనేం చెప్పలా. అక్క ఈసారి కూడా ఏం చేసిన అంటే ఏమో అనుకోలేదమ్మా, ఇంకా మామూలుగా సింపుల్గా చేద్దాం అనుకున్నాము, భక్ష్యాలు ఏదో సాంబార్ అనుకున్నాం అంటే ఏం పర్లేదులే పొట్టేలు నేను ఇస్తాను కానీ అని చెప్పి. ఎంతలో రావచ్చు అంటే 6,000 పోయినసారి తీసుకున్నాం, అంతగా రావచ్చు అన్నాడు. హల్లెలూయా. 8,000 అనేసరికి వద్దన్నాం. రాజేష్ 8,000 అన్నాడు. 8,000 మళ్ళీ దానికే వద్దే ఎట్లా అని వద్దన్నాం. కానీ దేవుడు ఎంత అంటే అంతకే మనకు చేస్తాడు. అద్భుతంగా సమృద్ధి అయిన దేవుడు. అందుకే నేను ఇతరులు కూడా అడుగుతా, వాళ్ళ ఆలోచన తీసుకుంటా. సరే అన్నా నేను వెంటనే. ఆమె ఏమైనా చేసుకో కానీ ఇచ్చింది, నువ్వు ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా నేను దానికే అది చేస్తాను, మిగతాదంతా మిగతా ఖర్చులు. తర్వాత చూడండి ఇక్కడ అందుకనే నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టించి ఆలోచన చెప్తాను దేవుడు. నేను చెప్పాను కదా ఎప్పుడు నేను అది చేయలేదు. ఏమంటారు మీరు? బోటినా ఏమంటారు మీరు? అదే బోటినే కదా. ఎప్పుడు చేయాలి దేవుడు నాకు ఆలోచన దయచేసి ఎవరు చేయాలన్నా ఎవరు ఇది లేకపోతే టైం అవుతుంది, ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కావాలా, నువ్వే ఆలోచన ఇచ్చేసిన. ఎంత బాగుందంట, టేస్ట్ ఉంది అన్నారు అందరు. నేను నా ఆలోచనతో నేను చేసిన అంతే. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఆ ప్రకారం దేవుడు నడిపిస్తాడు అంతే. అన్ని విషయాల్లో వివేకం కలిగేస్తానన్నాడు. అప్పుడన్నా నేను డాక్టర్ కావాలన్నా ఏం కావాలని ఇష్టం ప్రభా. కొందరున్నారు ఇంట్లో డాక్టర్ ఉంటే ఇంకా నీ ఇష్టం ప్రభా అని డిగ్రీలో చేరినా. ప్రతిదీ ఇంటర్లోనేమో సైన్స్, డిగ్రీలోనేమో కామర్స్, ఎంఏలోనేమో ఎకనామిక్స్. ఇంకెట్లుంటుంది లాస్ట్ నా టీచర్. చూడండి అన్నీ కలిపి టీచర్ అన్నీ పొందించాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు 2 నెలలు బాగా ఏడ్చిన నేను. దాన్ని డాక్టర్ పంపించలేదని బాగా ఏడ్చేస్తున్నాను. కానీ దేవుడు ప్రణాళిక ఇలా ఉంటుంది. అందుకే అన్న నా స్వబుద్ధి వద్దు ప్రభా, నీ చిత్తమే సిద్ధించువాక అని చెప్పాలి. మన సొంత ఆలోచనలు వద్దు. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనను కంచెర గాడిద వలన మీరు ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని అడగల, నీ మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్తాడు. దేవా నాకు నాయకుడిగా ఉండు, నన్ను గైడ్ చేయి అని చెప్పాలి. అప్పుడు దేవుడు అనేకమైన వాటి నుంచి మళ్ళీ విడుదల చేస్తారు. ఇంకెక్కడ చాలా చాలా ఉన్నాయి. దేవుని నాయకత్వంలో మనం ఉందాం. అలాగనే సామెతలు 3వ అధ్యాయం ప్రవర్తన అంతరి ఏందో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటానండి. అది ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది దైవజనులు కూడా చెప్పారు ఆ విషయం. నా బర్త్డే కూడా చెప్పేటప్పుడు నా ప్రవర్తన అంతరి ఏందో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మన ఎలుకలకు సత్వ దేవుడు ఇస్తాడు. ఇంకా చాలా ఉంది, మీరు చదువుకోండి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
యేసయ్యా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. హల్లెలూయా. ఆశ్చర్యకరణ నీకే స్తోత్రం, అద్భుతకరణ నీకే స్తోత్రం. నాకు పెద్దగా ప్రేయర్ చేయడం తర్వాత ప్రార్థన చేయడం రాదు తండ్రి. వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా సీను మరిది ఐసీయూలో ఉన్నప్పుడు అతన్ని మేలు చేసి అతన్ని బతికించినందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా బావ కొడుకైన దయ్యపు పిశాచితో వేదన పడుతూ చాలా ఆవేదన చెందేవాడు, వాళ్ళ ఇంట్లో ఇబ్బందులతో ఉన్నవాడు. అతన్ని మేడమే విడిపించింది, అందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మా అన్న యాక్సిడెంట్లో ముక్కలై పడినాడు, ఆ కుటుంబాన్ని ఆదుకొనుచు ఓదార్చుతూ అతన్ని ఆదుకున్నందుకు దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా 7 సంవత్సరాలుగా మా తమ్మునికి సంతానం లేదు. ఆయన అన్నకు 3 కుమార్తెలే, నాకు కూడా 2 కుమార్తెలే. 7 సంవత్సరాలతో వీళ్ళ పిల్లలు లేరా అని వాళ్ళు పడిన బాధను ఈ యేసయ్య తీర్చాడు. ఇప్పుడు నా 7 సంవత్సరాలకు నార్మల్ డెలివరీ, 3.5 కేజీల అబ్బాయి నార్మల్ డెలివరీ అయింది. ఈ అమ్మాయి ఇంత లేట్ అయినా మరి నార్మల్ డెలివరీ అయింది. డాక్టరే ఆశ్చర్యపోయే విధంగా యేసయ్య అద్భుతం చేశాడు. అలాగే నాకు చాలా హెల్త్ బాగాలేదు. ఇక్కడికి వచ్చి నేను చాలా నెమ్మది పొందాను, శాంతి పొందాను. ఇప్పుడు కూడా ఎంతో వేదనలతోనూ రోదనలతోనూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఒక ధైర్యాన్ని, ఒక శాంతిని నా మనసులో చేసుకున్నాను. నా భర్త ఇక్కడికి రావడానికి అంగీకరించాడు. అయినా ఇప్పటికి కూడా నేను ఎవరికి తెలియకుండానే వస్తాను. ఎప్పుడైతే నేను ధైర్యంగా అందరి ముందు వస్తానో అవకాశం కూడా దేవుడు ఇస్తాడని నమ్ముచూ స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి.